ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ధం సభకు అనూహ్య స్పందన లభిస్తుంది. సీఎం జగన్ కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదే విధంగా ఏప్రిల్ 18న రావులపాలెంలో జరగబోయే బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం అనే పేరుతో చేస్తున్న ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు 14 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు నాయకులు. ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రావులపాలెంలో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బహిరంగ సభకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన రాజమండ్రి చేరుకోనున్న జగన్ 16వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుంటారు. 18వ తేదీన మళ్లీ తన యాత్రను కొనసాగిస్తారు. మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కూడిపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు, పొన్నాడ వెంకట సతీష్, చిల్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, విప్పర్తి వేణుగోపాల్, రాపాక వరప్రసాద్, చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు. రూరల్లో బస చేసిన తర్వాత 16 ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బ్రేక్ తీసుకుని 18వ తారీఖున సాయంత్రం 3 గంటలకి రావులపాలెంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. 18 తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తరలి వెళ్తారు. ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసి మేమంతా సిద్ధం సభకి బయలుదేరి రావులపాలెం రావడానికి మేమంతా కూడా కోనసీమ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి రావులపాలెం ఇచ్చేసి దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 18వ తేదీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం 3 మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరవుతారు. ఆ సభ మధ్యాహ్నం 3 జరుగుతుంది. దాదాపు 2 లక్షల పైచిల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, జిల్లా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా స్వయంగా ఆయనే వేదిక పైన పరిచయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. My journalist friends, both print and electronic media. ఈ ఎన్నిక ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కోయిలేటెడ్ 3 parties, తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన. అది కొలాప్స్ అవడానికి సిద్ధంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ది కోయిలేటెడ్ పార్టీస్ విల్ కొలాప్స్డ్ అండర్ దేర్ ఓన్ వెయిట్, ఇన్క్లూడింగ్ దట్ వాళ్ళు పరిపాలనలో ఏమేమి తప్పులు చేశారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజల దగ్గర పూర్తిగా వారి మీద నమ్మకం పోయింది. ఎందుకు పోయిందంటే
ఈ కోయిలేటెడ్ పార్టీస్ అన్నింటికి ఎందుకు పోయిందంటే మనకి దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై 71 సంవత్సరాలు అయింది. అంటే 1952లో మొట్టమొదటి జనరల్ ఎన్నికలు జరిగినాయి. ఈ 71 సంవత్సరంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసినటువంటి పార్టీ లేదు. అసంభవం అది ఈ రాష్ట్రంలో. ఒకసారి చెప్పాలి, ఎప్పుడైనా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అనుకున్నప్పుడు ఏ విధంగా రిసోర్సెస్ ఏ విధంగా పెంచుకోదలుచుకున్నారు, కనీసం ప్రజెంట్ రిసోర్సెస్ కంటే ఇంకా పెంచుకోవాలి కదా, ఏ విధంగా పెంచుకోదలుచుకున్నారు, వాటి యొక్క మార్గాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పాలి. విజ్ఞులు చాలా వాళ్ళందరూ విజ్ఞులే, చదువుకోకపోయినా కూడా తెలివితేటలకు ఎవరికి తక్కువ లేవు మన రాష్ట్రంలో. అందరూ చక్కగా అవగాహన చేసుకోగల శక్తివంతులు. విద్య పెరిగింది, విజ్ఞానం పెరిగింది, మరి చక్కగా అవగాహన చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అది చెప్పినప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇవాళ మా మీద మాట్లాడుతున్నారు, ఏదో అప్పులు చేసేసామని. వాస్తవమే, నేను కాదన్నాను. ఇంచే తప్పులు చేయవలసి వచ్చింది, చాలా క్లియర్గా దాని మీద ప్రజలకు వివరణ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. పెర్ ఇయర్ సంవత్సరానికి 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం. రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఆదాయం లేదు కాబట్టి నేను చేయలేనని 2 చేతులు ఎత్తేలేదండి. ఏదో విధంగా దాన్ని ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనది అని స్వయాన తీసుకుని అప్పులు చేయటానికన్నా వెనకాడలేదు. ఖచ్చితంగా మన ప్రజలను ఆదుకోకపోతే ఇంక ఈ ప్రజాపాలనకు అర్థం లేదు అనేది చాలా క్లియర్గా ఆయన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇటువంటి సంక్షేమ పాలన అందించినటువంటి ముఖ్యమంత్రి మరొకరు ఎవరు లేరు. ఒకే ఒక ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారు. అందుచేతే ఈవేళ ప్రజలకు విశ్వాసం ఉంది, విశ్వాసం పెరిగింది ప్రజలకు. ఆయన మీద అన్నమాట ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మకం కుదిరింది కాబట్టి ఇది మాకు చాలు. వారి పాలనలో చేసిన తప్పులు అవనివ్వండి, వారి పాలన మీద విశ్వాసం కాలేదు కాబట్టి రిలేటెడ్ పార్టీస్ కారణం అదే. ఆ పరిస్థితి లేదు. మీ అందరి వల్ల మీ పేపర్లు, కొన్ని పేపర్లు అయితే ఏం రాసినా, కొన్ని టీవీలు ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాత్రం ప్రజల యొక్క మనసుల్ని చెరచలేవు. అవి చాలా క్లియర్గా రేపు ఎన్నికల్లో అర్థం కాబోతుంది మీ అందరికీ. ప్రజలు వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఎవరు క్లారిటీ ఉందో దీంట్లో. థ్యాంక్ యూ టు ఆల్. మీరు ఏమన్నా అడిగితే చెప్తాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని